ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. యజమానుడు వాడుకొంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనకి తెలిసిన యజమానులు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు వాళ్ళ దాసుల్ని లేదా వాళ్ళ కింద పనిచేసే వారిని, వర్కర్స్ని చూస్ చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఎఫిషియెంట్ అండ్ చాలా పర్ఫెక్ట్గా పనిని చేయగలిగిన వారిని వారి కింద పని చేయడానికి అపాయింట్ చేసుకుంటారు, ఎన్నిక చేసుకుంటారు. ఈ వచనం ప్రకారం మనం చూస్తే కనుక, లేదా బైబిల్లోని కొన్ని వచనాలు చూస్తే, యజమాని చేతి వైపు ఆశ ఎదురు చూచి దాసుల వలె మేము మీ వైపు చూస్తూ ఉన్నామని వాక్యంలో మరి మనకు కూడా ఒక మంచి యజమానుడు ఉన్నాడని వాక్యం పదే పదే మనకి చెప్తా ఉంది. ఏ యజమానుడు అయితే తన పనివారు నమ్మకంగా పనిచేయడం చూస్తారో వారు ధన్యులు అని మనం చాలా వచనాలు మరి మన ప్రభువును యజమానుడిగా రిఫర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి చాలాసార్లు మనం చూస్తే ఈ లోకంలో యజమానులు ఎవరు కూడా పని చేయకుండా జీతం ఎవరికి ఇవ్వరు. చాలా కష్టపడాలి, పని చేయకుండా ప్రమోషన్ ఎవరికి రాదు. చాలా మంచి వారినే వారి కింద పనిచేయడానికి ఎన్నుకుంటారు. మరి మన యజమానుడు ఏంటో, మనలో ఏ మంచి లేకపోయినా, ఏ సామర్థ్యం లేకపోయినా మనల్ని తన సేవకులు అని పిలవడానికి ఆయన ఎక్కడా సిగ్గుపడలేదు. తన స్నేహితులుగా మనల్ని పిలవడానికి ఆయన ఎక్కడా కూడా సిగ్గుపడలేదు. చాలాసార్లు దెర్ ఆర్ ద టైమ్స్ వేర్ వి స్లెప్ట్ వితౌట్ ప్రేయింగ్. ప్రార్థన చేయకుండా మనం పడుకున్న రోజులు చాలా ఉండుంటాయి. వాక్యం చదవకుండా మన భక్తిని బద్ధకంతో పక్కన పెట్టిన దినాలు చాలా ఉండుంటాయి. కానీ ఆయన మన అవసరతలు సమకూర్చకుండా మన పక్షాన యజమానుడిగా ఆయన నిలబడలేని దినాలు మన జీవితాల్లో ఏమీ లేవు కదా. యజమాని చేతి వైపు ఆస్తి ఎదురు చూచి దాసుల వలె మేము నీ వైపు చూస్తూ ఉన్నాం అని వాక్యంలో పోలుస్తూ ఉన్నారు. ఏ మంచి యజమానుడు కూడా తన నమ్మకమైన దాసుడు చనిపోతూ లేదా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నిస్సాయంగా నేనేమీ చేయలేనని ఊరుకోడు కదండి. మంచి యజమానుడు తన నమ్మకమైన దాసుని కాపాడుకుంటాడు. మనం కూడా ప్రభు వైపు మన కన్నులు చాపుతా ఉన్నప్పుడు నాకు సహాయం మీరే ప్రభా, మీరే చేయాలని మన యజమాని చేతి వైపు మనం ఆశతో ఎదురు చూస్తే తప్పకుండా మన మీద ఆయన జాలిపడి మనకి సహాయం చేస్తారు. మన క్యాపబిలిటీస్ని బట్టి కాక, మన సామర్థ్యాన్ని బట్టి కాక, మన స్టేటస్ని బట్టి కాక మనల్ని ఎన్నుకున్న ప్రభు చాలా మంచి యజమానుడిగా మన జీవితాల్లో ఉన్నారు. మరి నమ్మకమైన మంచి దాసులంగా మనం ఎంతవరకు ఉన్నామనేది మనం కూడా పరిశీలించుకోవాలి. దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో మరి మనకి ఆయన ఇవ్వాల్సినవి ఏవి కూడా ఆయన ఆపకుండా ప్రతిసారి ఆయన మనకి సమకూరుస్తున్న విధానం, ఆయన ఎంత మంచి యజమానుడో మనకి తెలిసేలా చేస్తూ ఉంది. మనం కూడా నమ్మకమైన దాసులంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఆయన వాడుకుంటూ అర్హమైన పాత్రలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. దేవుడు అలాంటి ఉన్నతమైన కృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీరే మా యజమానులని మేము ఒప్పుకుంటా ఉన్నాం. మీ యొక్క అధికారానికి మా జీవితాల్లో మేము ఒప్పుకుంటా ఉన్నాం. లార్డ్, ఐ సరెండర్ అండ్ వి సబ్మిట్ అవర్ వేస్ టు యూ. మీరే మాకు యజమానులు. లోకంలో ఉన్న వారికి చాలామంది యజమానులు ఉండొచ్చు. డబ్బు యజమానుడిగా ఉండొచ్చు, బంగారం యజమానుడిగా ఉండొచ్చు, చాలా విషయాలు యజమానులుగా ఉండొచ్చు, మనుషులు యజమానులుగా. మా జీవితాల మీద కంప్లీట్ సరెండరెన్స్ని, పూర్తి అధికారాన్ని మీకు ఇస్తూ ఉన్నాం. పూర్తిగా మీ అధికారానికి ఒప్పుకుంటా ఉన్నాం. మీరు చాలా మంచి యజమానుడిగా మా జీవితాల్లో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. మేము కూడా నమ్మకమైన దాసులంగా ఉండాలి. ఏ మంచి యజమానుడు కూడా తన నమ్మకమైన పనివాడు అలసిపోయి సోలిపోయి ప్రాణం పోతుంది అన్నప్పుడు ఊరుకున్నాడు కదయ్యా. తన సామర్థ్యానికి మించి అతనికి సహాయం చేస్తారు. మీరు కూడా మాకు మంచి యజమానుడు.
ఆనాడు శతాధిపతి తన మంచి నమ్మకమైన దాసుడు చనిపోతాడని అన్నప్పుడు మెట్టు దిగి, అయ్యా మీరు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, మాట మాత్రం సెలవేయమన్నాడు. తన పనివారిని, తన నమ్మకమైన మంచి దాసుని కాపాడుకోవడానికి మీ దగ్గరికి పంపడం మేము చూస్తా ఉన్నాం. శతాధిపతి కంటే కూడా, ఈ లోకపు మనుషులందరికంటే కూడా మీరు మంచి యజమానులుగా ఉన్నారు మా జీవితాల్లో. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.